మీ మమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏమంటే మరి ఇన్ని మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక మంచి అవకాశం మీకు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో రాబోతా ఉన్నాం. నిజానికి నేను పార్లమెంట్లో కూడా నామనాగేశ్వరరావు గారు తిరిగి నిలబడ్డప్పుడు నాకు కొంత ఆశ ఉండే గెలుస్తామేమో, ఎందుకంటే కొంత మార్పు వచ్చింది అని. కానీ చూస్తే పార్లమెంట్లో మరి ఏ కారణం చేతనో కానీ ప్రజలు మనల్ని ఆదరించలేదు. అయినప్పటికీ గత సంవత్సర కాలంగా కేసులు పెట్టినప్పటికీ, వేధిస్తున్నప్పటికీ, విచారణ పేరిట పిలిచి గంటలు గంటలు జైల్లో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ తగ్గకుండా సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారికి కంట్లో నలుసులాగా కొట్లాడుతూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా మరి మా సోదరుడు నాగరాజు గారిని జైల్లో పెట్టినట్టు కేసులు పెట్టి ఇతరులను కూడా వేధిస్తే కూడా కొట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైం అయితే అయిపోయింది, ప్రజల్లో హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసినాను, మహబూబ్నగర్ నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నారు. అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు, ఏం సార్ మరి తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు. ఇట్లా ఎక్కువ టైం లేదు, ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటివి.